ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా చెప్పిన మాటలు విన్నావా తల్లి? ఏడు చెప్పడానికి వచ్చాడు. ఏమిటమ్మా? ఏడు చెప్పడానికి జరిగిన వృత్తాంతము నా తల్లితో చెప్పాను. మధ్యలో ఏమిటి? ఏటా వృత్తాంతం ఏమిటి? డబ్బు పోతే చెప్పావు, ధనం పోతే చెప్పినావు, భూములు పోనని చెప్పినావు, పుట్ట పోనని చెప్పినావు, మొల్లి పోనని చెప్పినావు, మాన్యాలు పోనని చెప్పినావు. ఆ వివాహ వృత్తాంతం చెప్పాను నా తల్లితో. ముల్లాకల తిరిగి ములంబందిలో బలిసే మా ఇంట్లోకి ఇవాళ అగ్గే ఆ మహా తల్లి ఆ అపురూప సుందరి అలాగే ఎడుతుంది. సేవక నీకు పెళ్ళైంది? సేవక నీకు పెళ్ళైందా? నాక నేను బ్రహ్మచారిని. నేను బ్రహ్మచారిని. అది సంగతి. ఏమి? నీకు పెళ్లి లేదు కాబట్టి ఆడవారి విలువ నీకు తెలియదు కాబట్టి ఈవేళ వచ్చి మా ఇంట్లో అగ్గి పెట్టించినావు. అగ్గి పెట్టేశావు కదా. కుటుంబం కూర్చేసినావు. సేవక నీకు దాళ్ళు పెట్ట పరమేశ్వరుడు జాలి గలవాడు, దయ గలవాడు, అనంతకోడు దేవుడు అతను కాదా భూతుడు. అవును. లేదు మగోడై ఉన్నాడా రా అవతలకి వెళ్తాడా? ఇది అయిపోయింది. రేపు పువ్వులు ఇప్పుతాడు, రేపు పువ్వులు ముడుతా. నీకు కౌరెట్టామా? మా అమ్మగారు పిలిచినామా? ఏమిటి పిలవడం? చిలక్కేలే పిలకెట్టుకొని పిలకి అడ్డ అడుచుకొని అడ్డ దీన్ని తొంబరు అంటారు. మీ తమ్ముడా? సేవక ఓహో మీ తమ్ముడు నీకు జీవితాలు ఆడిపోతుంది మీ తమ్ముడు. నేను తొంబరు అంటారు. తాంబుర తెమ్ముడా సౌండ్ బాగా పెరిగిపోయింది. దండగట్ట దగ్గర ఉన్నాడు పెళ్లి నువ్వు. నేను ఆ పెళ్లికి వెళ్ళాను. చక్కగా భోజనం చేసి పెళ్లి కొడుకువా? పెద్ద మనిషి పెళ్లికి చెప్పినారా? తెలియక సంచారి కదా. పెద్ద మనిషి మధ్య మనిషి నీ అడ్డ మూడు బద్దలవ్వా సేవక. నీ పిలక 4 పిలకలవ్వా నాలుగు కింద చూపాను దన్నుడు పేరిపో నువ్వు. అదే నా మొగుడైతే నీలాంటి వాడి వల్ల ఏమవుదు. నీకు చెప్పించేస్తాను కింద లేకుండా. నీకు కింద లేకుండా చెప్పించేస్తాను. ఏమిటి ఆ వడ్డాను నువ్వు వడ్డానాలు చెప్పిస్తావు. పెళ్లి లేనాడు మరే వడ్డానం చదివిస్తాడు. కాదు నన్ను అగ్గి పెట్టేశాడు అంటున్నా కదా. మరి ఆయన అగ్గి పెట్టేశావు. నీ ఎవరు మేట్లు కాల నీ 4 మొక్కలు పోయి జీవితాలు జాగ్రత్తగా మాట్లాడు. ఎన్ని కుటుంబాలు కూల్చేస్తావు. ఎంత భార్య సేవక. నేను బ్రహ్మచారిని కదా. చూడు ఆ అందాలు రాశా ఎప్పుడు సుందరి ఎటువంటి ఇవన్నీ ఎందుకోండి ముందు చేయండి నాకు. ఏటమ్మా ఎంత ఖర్చు చేస్తావు నువ్వు? సుయక్కమ తాలింపు నీ నూనె అంటే అట్ట నేటికి 12 సంవత్సరాలు ఎంత పోతాను నూనె. సేవక ఏమిటి ఇదేమిటిది? నూనెండి. నూనె అక్కడ పోస్తాను. గౌలు నీకు పెళ్లి లేదు మరి గౌలు నూనె సంగతి తెలియదు. ఆ నూనె సంగతి తెలియదు. మహాత్మా ఏమిటి చెప్పు ఒక మాట. ఏమిటి? తగిలించినోడు నువ్వే. అవును. దీన్ని సమర్థించినోడు నువ్వే. నేనే. దీనికి ఏదో మార్గం చెప్పు. నేనే చెప్తా. నువ్వు ఏడకనేవా? ఏడుస్తుందా? ఏడుతుంది కదా. దీనికి పరిష్కార మార్గం ఏమిటని అడుగుతున్నావు కుమారా. అమ్మా ఇప్పుడు దీనికి వృత్తాంతం దీని సమస్యకి పరిష్కారం ఏమిటి? పరిష్కార మార్గం చెప్తాను, జాగ్రత్తగా విను. పూజ తప్పకుండా పాటించు. పరమేశ్వరుడు ఆ ఏలూరుపురం వెళ్ళి గంగమామని వివాహం ఇక్కడ తీసుకొస్తున్నాడు, కైలాసం తీసుకున్నాడా? అప్పుడు నువ్వేమిటి చేస్తావంటే 7 పొద్దులు కవాతములు చేసి ఆ మొదటి ద్వారం దగ్గర నీ ప్రధాన చిరకెత్తుంది ఈవిడ్ని కాపలా ఉంచు. నేను త్రిలోక సంచారిని. ఎంతవరకు కైలాసంలో తలుపులు తీసుకోలేక నేర్చలేవు. ఈవేళ తలుపులు తొయలేదు, నేను ఒక్కరిని తొయ్యలేను. నువ్వు అక్కడ ఉంటే ఆ తలుపు ఇరకన పెట్టి నేను అడిగితే అప్పుడు తెలుస్తుంది. సేవక మీలాంటి వారి వల్ల ఏమవదు. మీ ఆయన నడుస్తాడు నీకు. ఓహో మాలాట వల్లే కావదా? నువ్వెన్ని తలుపులు తోచేసినావు. అలాంటి తప్పుడు మాటలు మాట్లాడుకో. నేను బ్రహ్మచారి చెప్పానా? నేను బ్రహ్మచారి చెప్పానా? మా దగ్గర అన్నట్టు అడ్డాడిస్తాను మొక్క తెలుసు. సేవక దాండ పెట్ట ఏమిటి చెప్పు. ఏడుతుంది అమ్మా. ఆలోచన ఆడక
ఈడోడు ఈడు కళ్ళుతోటి ఆడితే కాలు వచ్చిపోతాయి కాలేకపోతే ఆడక కొబ్బరి కోట్ల కొందరు మోరా ఎలా ఎవరా నువ్వు కాలు ఎందుకు వచ్చిపోతాయా మరి ఏడు చేసుకోవచ్చు అమ్మా అమ్మా ఏం బాబు నీకు ఇంకెట్ పని ఉందేటి ఉంది కదా ఇంకెట్టుందో చెప్పు నువ్వు తప్పించుతావా? తగిలించడం పెట్టలేదు తగిలించారు మరి తగిలించడం వేయట్లేదు తగిలించడం పెట్టలేదు మా అమ్మగారు చెప్పేసి వెళ్తాను వాటికి 33 బాతికల వంతులు తగిలించాను 33 పాతి కొంతులు పాతికొంతులు అయితే మా అమ్మగారు సెలవు తీసుకుని వెళ్ళిపోతాను నువ్వు వాటికి వెళ్ళు రేపు ఆదివారం ఎలాగ సెలవు వెళ్ళి అమ్మా నాకు సెలవు వస్తుంది తల్లి వస్తున్నారా కరుణాలోలా నారాయణ తజనపాల దేనావన శాంతము లేకున్నా ఫలితము ఫ్రెండ్స్ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.